హలో అందరికీ. ఈరోజు ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చెప్తాను. యాక్చువల్‌గా ఈ సాటర్‌డే చాలా కోల్డ్ ఉండే. సో, ఎందుకో ఆనియన్ పకోడీ అని ఇంకా వేడి వేడి చాయ్ అలా తాగాలనిపించింది ఈవినింగ్ టైంలో. సో దీనికోసం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి అంటే, నేనేం తీసుకున్నాను అంటే కొన్ని ఆనియన్స్, ఇంకా చాప్డ్ మెంట్, ఇంకా కొన్ని చిల్లీస్ కట్ చేసి అవన్నీ ఒక బౌల్‌లో యాడ్ చేసుకున్నాను. సో వన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఏమేమి తీసుకుంటున్నా అంటే కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం జీరా అండ్ ఆల్సో ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ ఏసేసేసుకొని అండ్ దీని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. సో ఇది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ ఫ్లవర్ మిక్స్ చేయకుండా వీటన్నిటిని కొంచెం మంచిగా ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా హ్యాండ్‌తో మంచిగా మెదపాలి అనమాట ఆనియన్‌ని. ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేయాలి. మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇది తొందరగా మిక్స్ అయిపోయి ఆనియన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తది. ఫైనల్‌గా ఒకసారి చూడండి ఎలా అయిందంటే మంచిగా సాఫ్ట్ అయిపోయే ఆనియన్ దాంట్లో ఉన్నంత వాటర్ అంతా బయటకొచ్చేసింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం శనగపిండి యాడ్ చేస్తూ సరిపడా అంటే మొత్తం మనం మిక్స్ చేసుకున్నప్పుడు చాలా గట్టిగా వచ్చేంత వరకు యాడ్ చేయాలన్నమాట. దీంట్లో నేను ఇంకా కొంచెం బియ్యం పిండి కూడా వేసి యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక బాండీ పెట్టి దాంట్లో పకోడీ వేస్తున్నాను. సో వేడివేడి ఆయిల్‌లో ఇలా డ్రాప్ చేశాక కొంచెం సేపు దీన్ని ఉడకనిచ్చి కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఉడకనిచ్చాననమాట. సో మంచిగా మరీ హై ఫ్లేమ్ కాదు, ఒక 5లో అలా పెట్టి దాన్ని కుక్ అవ్వనిసి ఇంకొక పక్కన చాయ్ కూడా స్టార్ట్ చేశాను. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట పకోడీ. ఇంకా ఒక కప్‌లో చాయ్ ఏసేసుకొని దీంతో పాటు కాంబినేషను నాకు చాలా ఇష్టం అన్నమాట చాయ్ అండ్ పకోడీ. అండ్ దట్ టూ వెదర్ చాలా కోల్డ్ ఉంది కాబట్టి సో ఫుల్ కప్ ఆఫ్ చాయ్, ఇంకా వేడి వేడి పకోడీ. సో క్రిస్పీ పకోడీ అనమాట ఇది. సో 2 రెడీ అయినాయి. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.